తెనాలిలోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో చదువుతున్న బాలికలపై కళాశాల ఫ్లోర్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ అసభ్య పదజాలంతో దూషించి కొట్టడంపై ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. శ్రీకాంత్ ని విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తెనాలిలోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల వద్ద ఏబీవీపీ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై అసభ్య పదజాలంతో మాట్లాడటమే కాక విద్యార్థిని దండించినందుకు నిరసనగా ఏబీవీపీ నాయకులు కళాశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా తన కూతురు హాల్ టికెట్ తీసుకుని బయటకు వస్తున్న సమయంలో శ్రీకాంత్ అనే వ్యక్తి అసభ్య పదజాలంతో మాట్లాడటమే కాక బయటకు వెళ్లిన తన కూతుర్ని కళాశాలలోకి తీసుకువచ్చి దండించాడని విద్యార్థిని తల్లి అంబటి ఉషారాణి ఆరోపించారు. తాము ఊర్లో కూడా లేవని, ఒక్కటే ఉన్న తన కూతురు ఏదైనా చేసుకుంటే ఏమిటంటూ ఆమె ప్రశ్నించారు. అసభ్య పదజాలంతో మాట్లాడిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ నాయకులు కూడా కలగజేసుకుని విద్యార్థిని తల్లికి క్షమాపణ చెప్పాలని, అలాగే శ్రీకాంత్ని విధుల నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు కళాశాల యాజమాన్యం శ్రీకాంత్ చేస్తున్న తప్పును గ్రహించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పించారు. ఇన్ఛార్జి విధుల నుంచి తొలగిస్తామని ఏబీవీపీ నాయకులకు హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. హాల్ టికెట్ తీసుకొని వెళ్ళిపోతుంటే అందరూ వెళ్ళిపోతున్నారు కదా అని మా పాప వాళ్ళు బయటకు వచ్చారండి. బయటకు వస్తే ఆయన ఆ రోడ్డు మీద నుంచి తీసుకొని లోపల తన్నుకుంటూ తీసుకొచ్చాడంటండి. రోడ్డు మీద నలుగురు ఉన్నారండి. మిగతా వాళ్ళందరినీ పంపించేశాడు. మా నలుగురు, వీళ్ళ నలుగురు పిల్లల్ని. మిగతా వాళ్ళు భయపడి రావట్లేదు. రేపు ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడి రావట్లేదు. మా అమ్మాయి, మేము ఊర్లో లేవండి, గుంటూరు వెళ్ళాము. మా పాప ఒక్కటే ఉంది. ఏమైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి? ఫ్లోర్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఆయన తప్పు ఒప్పుకోవట్లేదు. తిట్టలేదని తప్పు ఒప్పుకోవట్లేదు. నేను అనలేదు అని అంటున్నాడు. ఇంతమంది వెళ్ళి అడిగినా సరే అసలు నేను అనలేదు, ఆయన తప్పేం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు, కొడతారు అవన్నీ చెప్పారు. మనకెందుకులేమ్మా, మీ పాటికి మీరు చదువుకొని వచ్చేసేయండి అని మేము చెప్పుకుంటూ వచ్చాం. ఏం లేకుండా ఉచితార్థంగా అసలు ఆ తిట్టడం ఏంటండి? ఈ రోజున తెనాలి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో ఆడపిల్లలు ఏదైతే కాలేజీకి వచ్చే ఆడపిల్లల్ని ఆ కాలేజీలో చెప్పి ఫ్యాకల్టీ వాళ్ళని భయపెట్టే విధంగా వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తూ వాళ్ళని ఒక ఆడపిల్లని చూడకుండా వాళ్ళ అండాన్ని మాట్లాడుతూ ఈ రోజున ఒక నలుగురు ఆడపిల్లలు కాలేజీ నుంచి బయటికి వెళ్తే ఒక ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకురాకుండా కాలేజీలోకి బూతులు తిడతా. ఎలాంటి మాటలు అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఆ మాటలు వాళ్ళని అనలేరు. అలాంటి మాటలు ఈరోజు చదువుకునే విద్యార్థులను వాళ్ళంట. ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజ్ అంటే తెనాల్లో ఒక మంచి పేరు ఉంది. ఎన్ఆర్ఐ కాలేజ్ అంటే ఒక చదువు చెప్పడానికి అంటూ ఒక మంచి సంస్థ అనుకుంటారు. కానీ ఈ రోజున లోపల జరిగే విషయాలు ఏ బయటికి రావట్లేదు. ఈ రోజున మనం చూస్తే ఒక ఆడపిల్లని